ఓం ఓం తే చిలకమ్మ మిథున రాశి వాళ్ళ శాస్త్రం, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి తే చిలకమ్మ. తే మిథున రాశి వాళ్ళ జ్యోతిషం, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, గణితవాణి తే చిలకమ్మ. తే మిథున రాశి వాళ్ళకి చిలుకూరు బాలాజీ దేవుడు, మిథున రాశి వాళ్ళకి మహాలక్ష్మి అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మిథున రాశి వాళ్ళు మహాలక్ష్మి అమ్మాయి అయితే అత్తగారింటికి మహాలక్ష్మి, పుట్టినింటికి లక్ష్మి కాదు. ఎవరైతే ఈ మిథున రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అత్తగారింటికి లక్ష్మి, పుట్టినింటికి లేదు. పాదం తామ్రపాదం. వీళ్ళు ఎప్పుడు ఏమని ఆలోచిస్తారంటే అత్తగారింటికి ఒక ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు అత్తమామలు కారు, తల్లిదండ్రులు, భర్త కాడు, ఆయనకు ఎంతో ప్రేమగా చూసుకోవాలి, పెద్దలకు సేవ చేయాలి, వాళ్ళ ఇంట్లో మంచి పేరు సంపాదించుకోవాలి. మన ఇష్టం నుంచి మన ఇంటి లోపల ఎలా నడుస్తాము, కానీ అత్తగారింటి లోపల పోయిన తర్వాత ఒక పద్ధతిగా ఉండాలి అనేది మీకు జ్ఞానం బాగుందమ్మా, పర్వాలేదు. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రము కోపం కొంచెం ముక్కు మీదనే వచ్చిందంటే కోపం చేతులు ఏమైనా ఉంటే దాన్ని ఎత్తేస్తారు, పోయిందంటే కోపం ఖతం. భర్తకి ఎంత ప్రేమగా చూసుకుంటారంటే అంత ప్రేమగా, చాలా ప్రేమగా. నిజంగానే మీకు భర్త ఎలాంటి వాడు దొరుకుతారంటే చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఆయన చెవు నీ చేతులు పట్టుకుంటావు, నీ చెవు ఆయన చేతికి ఇయ్యవు. చాలా హుషారు నుంచి మాట్లాడతావు, చాలా తెలివి నుంచి పని చేస్తావు. ఆయనకు తొందరగా ఆయం ఇయ్యవు, నీదే చాలా తెలివి నుంచి పని చేస్తావు. అది చాలా మంచిదే. మళ్ళొకటి చక్కనైన మాట ఒకటి ఏమిటిదంటే భర్త బయటికి వెళ్ళి బిజినెస్ చేస్తాడో, వ్యాపారం చేస్తాడో, జాబే చేస్తాడో, ఏదైనా వ్యాపారం చేసి ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఎలా ఉండాలంటే చక్కగా ఉండి వచ్చినప్పుడు చెంబెడి నీళ్ళు ఇచ్చి ఆయనకింత మంచిగా అన్నం పెట్టి నగు మురుసుకుంటూ మాట్లాడితే ఆయన ఏమన్నా బాధ ఉంటే బయట ఉన్న బాధ అంతా వదిలిపెడతాడు, మర్చిపోతాడు. అలా పోయి ఇంటికి రాగానే కాకిలేక కర్రమని అరుస్తే ఏం చేసినావు, అక్కడ అది చేసినామంట, ఇక్కడ ఇది చేసినామంట, ఏదేదో మాట్లాడినామంట, అది ఇదే అనవసరమైన మాట్లాడి సూర్పనేక లేక కాకి లేక కర్మని వదిలితే ఏమిటంటే ఆయనకి ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది. బయట టెన్షన్కి ఇంట్లో టెన్షన్కి ఇంకా ఎక్కువైపోతుంది. ఏదో తాగాలి, ఏదో తినేయాలి, ఏదో ఇల్లుడిసి అవతల ఎక్కడో పోవాలనిపిస్తుంది. మరి ఇది ఎవరి వలన అయినట్టు? మీ వలన. అలా పోవద్దండి. నిదానంగా ఎట్లా ఉండాలంటే భార్యాభర్తల ప్రేమ మీరు ఏమేమి వింటారు? రాముడు సీతాని వింటారు, శివపార్వతులని వింటారు, లక్ష్మీ వెంకటేశ్వర అట్లా పేర్లు వింటారు భగవంతుడు. మరి వాళ్ళు ఎట్లా ఉంటారు ఆది దంపతులు? అందులో ఒక్క బియ్యం గింజంత ఆలోచించాలి. చిన్నగా ఆలోచిస్తే మీ సంసారం చాలా బాగుంటుంది. ఎవరైనా ఏదన్నా తన చేతుల తననే పాడు చేసుకుంటారు, ఎవరు వచ్చి పాడు చెయ్యరు. ఎవరు వచ్చి పాడు చేసినా తను చక్కగా దిద్దుకోవాలి, అంతే తప్ప ఎవరు ఏమో చేస్తుండ్రు మన భర్త ఎక్కువని వెళ్తుండే లేని అనుమానం కూడా పెట్టుకోవద్దు. అనుమానం అది ఇంకా అది ఏందంగా తీసుకుపోతుంది అంటే లాస్ట్కు ఎక్కడిదక్కడిని చేసేస్తుంది. అలా వెళ్ళకండి. అంత ఉంది మీ దగ్గరనే. మీరేం చేయాలంటే నిదానంగా ఆలోచించి పద్ధతిగా నడుస్తే ఏడ ఉన్నది ఆన్ని ఇరిగిపోతుంది. లేదు కావలసిందంటే పెరిగిపోయేది ఎప్పటికైనా కానీ. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రము పెద్దల సేవ చేయడం, మనసు లోపల కప్పటం పెట్టుకొని మాట్లాడకుండా ఉన్న మాటను ఉన్నట్టే చెప్పడం, అది చాలా మంచిది. 7 కొండల వాసుడు, ఇంతవరకు మీరు 7 కొండల మెట్లు లెక్కిండ్రు, మళ్ళీ గుడిక లెక్కాలి. ఈ రాశి వాళ్ళు మళ్ళీ గుడిక లెక్కాలి. మళ్ళీ ఒక మాట ఏముందంటే మాత్రం ఇంతవరకు మీ ఇంటికి దారిద్ర్య గడియ చాలా చెడ్డగా, ఇట్లా కాదు, చాలా హాస్పిటల్ పాలు, లేని ఒక బండి గండం, లేనిది గలాట, లేని చక్రం, అనవసరంగా ఎక్కడో పడ్డవాళ్ళు లేచి మాట్లాడిండ్రు, అడ్డం పడ్డవాళ్ళు కూడా లేచి మాట్లాడిండ్రు. ఎందుకు? అయం జిక్కింది, నోటికి మాట వచ్చింది, ఎట్లా అంటే ఎట్లా మాట్లాడిండ్రు. పోన్లే, ఇవాళ వాళ్ళది ఉండొచ్చు, రేపు మీదైనా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళదే ఉండదు, ఎప్పుడు మనది కూడా ఉండదు. భగవంతుడు ఉన్నాడు ఒకడు. దారి చూపించిన వాడు ఆయన, నారు పోసినవాడు నీరు పోయక తప్పదని. ఎవరో ఏదో చేసిండ్రు, ఏదో మాట్లాడింది కదమని అదే మనసులు పెట్టుకొని బాధపడుకుంటూ ఉంటే అది కరెక్ట్ కాదు. దానికి ఏం చేయాలి? దానికి ఒక ఇరుగుడు తెలుసుకోవాలి. దానికి మెట్టుకు ఒక పై మెట్టు లెక్కేది ఆలోచించాలి, అది కరెక్ట్. ఈ రాశి వాళ్ళు
ఎప్పటికైనా కానీ చివరి వరకైనా కానీ మంచి పేరు సంపాదించుకుంటారు. ఎలాంటి పేరు సంపాదించుకుంటారంటే నలుగురు కూర్చునే జగల మీరు వెళ్ళిండ్రు అనుకోండి, అరే ఈ అమ్మాయి చాలా మంచిది, ఈ అబ్బాయి చాలా మంచివాడు, రానైనా ఇక్కడ కూర్చోమని కూర్చొని పెట్టి గ్లాసు నుంచి అయినా చెంబె నీళ్ళు ఇచ్చి మంచిగా నోటి నిండా యథార్థంగా మాట్లాడతారు. రెండోది ఏమిటిది, ప్రేమగా చూసుకుంటారు. ప్రేమ దొరకాలంటే చాలా కష్టం, అది పోవాలంటే క్షణం పట్టదు, అది సంపాదించుకోవాలంటే కొంత టైం పడుతుంది. అది మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. నిదానం, తొందర మాత్రం వద్దు. కాలకంట గాచారం అష్టమాశని కష్టంలో పెట్టి ఇంతవరకు ఎలా సతాయించిందంటే చాలా చెడ్డగా సతాయించింది. ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తుందంటే ఒకటే ఒక ఆలోచన, పైమెట్టు లెక్కాలి, 12 అటు ఇటైనా ఇటు అటైనా ఎటైనా ఏమైనా కానీ నేను ఒక్క పైమెట్టు లెక్కాలి. వెనక పడ్డవాళ్ళు ముందలేలిపోతున్నారు, ఎక్కడో పడ్డవాళ్ళు ఏమేమో చేస్తుండ్రు. మనం చూస్తే ఎంత ఉన్నాం అంతే ఉన్నాం, ఏదో చేయాలనుకుంటే అంతే ఉన్నాం. చేయాలని ప్రయత్నం చాలా ఉంది, రాత్రి అనకుండా పగలనకుండా కష్టం చేస్తున్నాం, పైసకు పైసా కూడపెట్టి ఎంతో జమ చేస్తున్నాం తప్ప వెనకపడ్డ వాళ్ళు ముందలేలిపోతుండే కానీ మనం ఎంత ఉన్నాం అంతే ఉన్నాం. ఎందుకట్లా అనుకుంటున్నారు? అది ఒక శని దెబ్బ. శని దెబ్బ అంటే ఎలా ఉండదు, అది కనిపించదు. ఎంత తల బద్దలు కొట్టుకున్నా మనం ఏం చేసినా కానీ అది కనిపించదు. భగవంతుడు ఎప్పుడూ ఆయన రాసిన రాత ఆయనకే తెలుసు తప్ప ఎవరికి తెలియదు. దీనికి ఏముండాలంటే కొంత జాగ్రత్తగా ఉండాలి. తన జాగ్రత్త భగవంతుడు నడిపిస్తాడు. మన బండి చేతిలో ఉందని ఎట్లాంటి ఆట నడిపిస్తే ఏనులో పోయి పడతాం. దానికి భగవంతుని ధ్యానం చేసి మనం నడివే విధానంలో నడిపిస్తే ఈ నుంచి ఆ చివరి వరకు అయిపోతాం. అది ఈ లెక్క. మళ్ళొకటి ఏముందంటే తొందరపడకండి, నిదానం చేయండి. కాలకంటక గాచారం అంతా కొంత వెనకైపోతుంది. ముందల చాలా మంచి జరిగేది ఉంది, ఇంకా పనులు చాలా ఉన్నాయి. ఇంట్లో కొన్ని పనులు చాలా ఉన్నాయి చేసేటివి. చాలా ఆలోచన మీద ఉన్నారు, అది ఎట్లయితుందో ఇది ఎట్లయితుందో ముందల ఏమవుతుందో ఏం లేదో అని ఎప్పుడు టెన్షన్ ఆలోచిస్తుండ్రు. టెన్షన్ తీసుకోండి, ఆలోచించకండి. ఈ రాశి వాళ్ళు ఎందు గురించి అంటే చాలా ఎక్కువ ఆలోచిస్తుండ్రు. అలా ఆలోచించకండి, మీకు చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. మిథున రాశి వాళ్ళకి ఎట్లా ఉందంటే మాత్రం రాజా బతికేది ఉన్నది, ముందల సుఖంగా సంతోషంగా నడిచేది ఉంది. ఎంతవరకు దరిద్రం వచ్చింది వెళ్ళిపోతుంది, ముందల మీకు చాలా బాగుంది. ఒక్కసారి శ్రీకాళహస్తి దర్శనం ఎందు గురించి అంటే కొంచెం మీకు జర నాగదోషం కూడా చాలా చెడ్డగా తిరుగులాడుతుంది. ఏదైనా చేద్దామంటే అది దరిద్రం లేక ఏదో ఒక ఆటంకు వస్తూనే ఉంటుంది. శ్రీకాళహస్తి ఒకసారి దర్శనం చేసుకురండి, చాలా బాగుంటుంది. చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 4 తూర్పు పరమట ఉత్తర దక్షిణ 4 మూల లోపల మీరు ఎక్కడ గుడికి వెళ్ళండి, మీరు గెలిచి వస్తారు. ఈసారి ఓడి వచ్చేది మాత్రం లేదు. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14 చెప్పానా, ఈసారి మీకు చాలా బాగుందని, కంపల్సరీగా మంచిగానే ఉంది. యాయం 2, రాజపూజ ఫలం 4, అవమానం 3. అంటే అవమానం అంటే అది ఒక దరిద్రం, శని, అది 3 ఉంది. మీకు లాభం 14లో ఉంది. ఈసారి మీకు మంచి లాభం జరుగుతుంది. భగవంతునికి మరవవద్దు, దేవుని ధ్యానములో ఉండండి, మీకు అంతా జయమే జరుగుతుంది. చేయి పెట్టిన పని మీకు మొత్తం కలిసి వస్తుంది. నమస్కారం.